ప్రేమే శివం అంటారు. ప్రేమ శివం కాదు, త్యాగమే శివం. శివుడే గనక కోరుకుంటే సకల ఆభరణాలు ధరించి చాలా గంభీరంగా 1000 మంది ఇంద్రులకు సమానంగా జీవించగలరు. కాని ఆయనకు ఏమీ వద్దు. ఓ ఏనుగు చర్మం ధరించి విభూతి పూసుకుని నాకిది చాలు అలా ఉంటారు, అన్నింటినీ త్యాగం చేసి త్యజించి. అటువంటి మహాదేవుడు, కరుణాభరణాన్ని ధరించిన మహాదేవుడు ప్రసాదించినదే ఈ తాంత్రికం, జ్యోతిష్. అటుపై మహాదేవునికి కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య భగవానుడు జ్యోతిష్యంలో కొన్ని మార్పులు చేశారట. జ్యోతిష్యంలో కొన్ని కొత్తవి కనుక్కోవటం జరిగింది. ఏది ఏమైనా వీటన్నిటికీ అధిపతి అని చెప్పబడేవారు మహాదేవుడు. అందుచేతనే లోక గురువు, దక్షిణామూర్తిగా కీర్తింపబడ్డారు. లోకానికి గురువెవరు? దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తే సాక్షాత్తు మహాశివుడు. మహాదేవుడు ప్రసాదించినదే తాంత్రికం. తాంత్రిక విధి పూజలు అంటే చాలా శక్తివంతమైన పూజలు.